సార్ మధు గారు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం గోల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలని ఒక మాట చెప్పారు. ఎస్ సార్. గోల్డ్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లో ప్రాక్టికల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి? జనరల్గా మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఎక్కువ? సో జనరల్గా గోల్డ్ బేస్డ్ స్టార్ట్ చేసిన ఇన్వెస్టర్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలామందికి అంటే ఇప్పుడు రెండు రకాల వర్గాలు ఉన్నాయి మన దగ్గర. ఆల్రెడీ కొద్దిగా డబ్బు ఉన్న వాళ్ళు అండ్ డబ్బు లేని వాళ్ళు, సంపాదించే వాళ్ళని. అయితే డబ్బున్న వాళ్ళకేమో అసలు గోల్ గురించి మాట్లాడడానికి ఇష్టం ఉండదు, బట్ స్టిల్ మనం ఏదో ఒకటి సెట్ చేసి వాళ్ళకి ఒక గోల్ సెట్ చేస్తాము. అయితే వాళ్ళకి ఏంటంటే ఆల్వేస్ చర్నింగ్ అనేది కొద్దిగా అలవాటైంది అనమాట. మనీని రియల్ ఎస్టేట్ నుంచి గోల్డ్కి, గోల్డ్ నుంచి ఇంకో బ్యాంక్ ఎఫ్డీలోకి ఇట్లా మార్చడం అనేది అలవాటు అవుతుంది. మనం ఎప్పుడైతే ఈ గోల్ సెట్ చేస్తామో ఆ గోల్కు స్ట్రిక్ట్ అయి ఉండడం అనేది చాలా పెద్ద సమస్య. రెండోది, మార్కెట్లో వచ్చే కొంచెం అప్స్ అండ్ డౌన్స్ కూడా ప్రతి ఒక్కరిని కొంచెం ఇంపాక్ట్ చేస్తాయి. అంటే ఆల్రెడీ తనకి ఈ పోర్ట్ఫోలియో కొంచెం చేంజ్ చేస్తే బాగుండు, ప్రాఫిట్ బుక్ చేస్తే బాగుండు అనే ఆలోచన వస్తుంది. సో అలాంటి టైంలోనే మార్కెట్లో ఏదైనా న్యూస్ వచ్చింది అని అంటే డెఫినెట్గా వాళ్ళు ఎంచుకున్న గోల్కి పరంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వెయిటింగ్ కాకుండా ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రెండోది, గోల్ బేస్లో ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం ఒక గోల్ ఐడెంటిఫై చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఒకరిది రిటైర్మెంట్ అని అనుకుందాము. ఆ రిటైర్మెంట్లో జనరల్గా ₹1 కోటి, ₹2 కోట్లు, ₹3 కోట్లు మనం బడ్జెట్ అనేది సెట్ చేస్తాం యాజ్ ఫర్ దేర్ కరెంట్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ ప్రకారం మనం సెట్ చేసిన తర్వాత ఫస్ట్ డిస్కషన్ చేసేప్పుడే ఇప్పుడు చాలామంది చూడండి వాళ్ళ యొక్క గోల్స్కి వాళ్ళ ఇన్కమ్ అనేది సరిపోదు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఒక ₹1,00,000 కానీ ₹2,00,000 కానీ సంపాదించే వ్యక్తికి మీ గోల్ ఏంటని అడిగితే ఒక 5 crores 10 crores వెల్త్ బిల్డింగ్ అని చెప్తారు జనరల్గా. ఓకే, దానికి మళ్ళీ ఎన్ని సంవత్సరాలు అంటే 5 years అంటారు. మరి 5 yearsలో 5 crores 2 crores ఎలా అవ్వాలి? ఉన్న శాలరీ మొత్తం పెట్టిన అవ్వదు కదా. అలాంటి టైంలో టైం కావాలి, మళ్ళీ టైం వెయిట్ చేసేంత పేషెన్స్ కూడా ఉండదు. ఓకే, అలాగే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనమాట. అంటే వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎంత మనం డిసిప్లిన్ గా ఎక్స్పెక్ట్ చేసే అమౌంట్ కి వాళ్ళు ఉండే టైం కి పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి అస్సలు సెట్ అవ్వదు. చాలా మందికి ఇప్పుడు ఈ గోల్ రియల్ టైం గోల్ మనం సెట్ చేయాలనుకున్నప్పుడు వచ్చే సమస్య అది. మీరు పెట్టుకున్న గోల్ కి మీ ఇన్వెస్ట్మెంట్కి మీ ఇన్కమ్ అనేది సపోర్ట్ చేయదు. పోనీ దాన్ని లాంగ్ టర్మ్లో అచీవ్ చేద్దామని అంటే మీరు దానికి కావాల్సినంత టైం అనేది ఇవ్వట్లేదు. సో ఇది ఒక ప్రాబ్లం. అయితే ఇది కాకుండా ఇంకా చాలామందికి ఏంటంటే ప్రాక్టికల్గా ఆ పెట్టుకున్న గోల్ని కూడా మళ్ళీ ఒక మ్యూచువల్ ఫండ్లోనే కాకుండా స్టాక్ మార్కెట్, ఫిక్స్డ్ డిపాజిట్, క్రిప్టో రకరకాలుగా మళ్ళీ వాళ్ళు స్ప్లిట్ చేసుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే రీసెంట్ బయాస్నెస్ ఉంటుంది మార్కెట్లో. ఎప్పుడు కూడా రీసెంట్ బయాస్నెస్ ఏంటంటే ఈ లాస్ట్ 1 year నుంచి గోల్డ్ పెరిగింది కాబట్టి నేను గోల్డ్లో కొంచెం మూవ్ అవుతాను అనే విషయం మళ్ళీ మన దగ్గర తీసుకుని వస్తారు. అంటే యాక్చువల్గా మనం 5 crores గోల్డ్ పెట్టుకున్నాము, 10 years టైం పెట్టుకున్నాము. ఆ 10 years టైం మనం వెయిట్ చేసిన తర్వాత కదా మనం పక్కకి వెళ్ళాల్సింది. అలా కాకుండా మళ్ళీ రీసెంట్గా జనాలందరూ ఏది పర్చేజ్ చేస్తున్నారో, బయట బయాస్నెస్ ఏది ఉందో దాన్ని బట్టి వీళ్ళు ఈ గోల్డ్ను బ్రేక్ చేసే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. మూడోది, టెంపరీ నీడ్స్. ఇప్పుడు మనం గోల్ పెట్టి ట్రావెల్ చేస్తున్నాము, మధ్యలో ఏదైనా అవసరం వచ్చింది అని అంటే మళ్ళీ దీన్ని టచ్ చేస్తారు. అంటే ఆల్రెడీ తెలుసు ఇది బ్రేక్ చేస్తే ప్రాబ్లం అవుతుందని, బట్ అప్పుడు కూడా మళ్ళీ కంట్రోల్ అనేది ఉండదు సార్. ఇది జనరల్గా మనకి గోల్ బేస్డ్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్న ప్రాబ్లమ్స్. ఓకే ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఈ జనరల్ యూట్యూబ్లో కానీ, జనరల్ మామూలుగా ఫేస్బుక్లో కానీ జనరల్ ఇన్ఫ్లుయెన్సర్స్ సజెస్ట్ చేస్తుంటారు top 5 ETFలను కానీ, top 5 మ్యూచువల్ ఫండ్స్ అని కానీ, top 5 స్టాక్స్ అంటే డిఫరెంట్. అంటే అలా నమ్మి ఇన్ఫ్లుయెన్సర్స్ నమ్మి మనము ట్రై చేయొచ్చా? అంటే ఎంతవరకు రిజల్ట్స్ ఇస్తాయి సార్? ఒక రకంగా మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ యాజ్ ఫర్ అవర్ కంట్రీ లెవెల్ చూసుకున్నట్టయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, యాడ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ అయ్యే కంపెనీ కానీ వీటన్నిటికి ఒక రకంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా యూజ్ అయింది. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక పర్సన్ని ABCD దగ్గర నుంచి స్పూన్ ఫీడింగ్ చేయాలంటే అయ్యే పని కాదు. అండ్ నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా ఒక 4 to 5 years అనేది లెర్నింగ్ పీరియడే ఉంటుంది ప్రతి ఒక్కరికి. వస్తారు, ఎగ్జిట్ అవుతారు. అలా ABCD దగ్గర నుంచి మనం స్పూన్ ఫీడింగ్ చేయాలంటే అసలు అయ్యే పని కాదు. జస్ట్ బికాజ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ వీడియోస్ వల్లనే. ఇప్పుడు మన యూట్యూబ్లో కూడా ఒక 3-4 members ఉన్నారు యూట్యూబ్ చేసేవాళ్ళు, మ్యూచువల్ ఫండ్ పైన కానీ, స్టాక్ మార్కెట్ పైన కానీ. సో వాళ్ళ అవేర్నెస్ అనేది డెఫినెట్లీ క్రియేట్ అయిపోయింది. 100% ఇది విలేజ్ రేస్లో కూడా వెళ్ళింది. ఇది ఒక మంచి పరిణామే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ మళ్ళీ అక్కడ మిస్లీడింగ్ కూడా అవుతుంది. మిస్లీడింగ్ అంటే ఏంటంటే ఒక ప్రొఫెషనల్కి ప్లస్ ఒక ఇన్ఫ్లుయెన్సర్కి చాలా తేడా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అని అంటే ప్రొఫెషనల్గా తన వర్క్ రిలేటెడ్ తను స్ట్రిక్ అయి ఉంటాడు. అంటే అందులో ఇప్పుడు సెబీ గైడ్లైన్స్ కానీ
అలాగే ఎలాంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయాలో దానికి ఒక ప్రాపర్ వే అనేది వాళ్ళు క్రియేట్ చేసుకొని ఫాలో అవుతూ అంటారు. బట్ ఇన్ఫ్లుయెన్సర్కి ఇలాంటి రిస్ట్రిక్షన్ ఉండదు. ఓకే, వాళ్ళ మెయిన్ ఫోకస్ అనేది వ్యూస్ పైన ఉంటుంది కాబట్టి ఇప్పుడు వ్యూ రావాలి కాబట్టి వాళ్ళు ఒక్కొక్కసారి తప్పులు చెప్పే సమస్య అనేది లేకపోలేదు. రెండవది ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వల్ల ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్ విషయానికి వస్తే మీరు అందులో కాంపౌండింగ్ రిటర్న్ గురించి నేర్చుకుంటే ఓకే, లేదా ఐఆర్ఆర్ గురించి నేర్చుకుంటే ఓకే, లాంగ్ టర్మ్ గురించి నేర్చుకున్నా ఓకే. బట్ స్ట్రేట్గా వెళ్ళిపోయి మనకి ఇవేవి నాలెడ్జ్ లేకుండా ఫస్ట్ ఎక్స్పెన్స్ రేషియోస్ నేర్చుకుంటున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటి? ఓకే, ముందుగానే రిటర్న్ కంపారిజన్ నేర్చుకుంటున్నారు. మీరు ఎందుకు అనలిస్ట్ అవుతున్నారు? ముందే మనకు కావాల్సింది బేసిక్స్ కదా. బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఇందులోకి రావాలి. అయితే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే తొందరగా వీడియో చేసేస్తారు. అంటే ఇప్పుడు ఈ మంత్లో ఒక వీడియో రిలీజ్ అయింది, మళ్ళీ నెక్స్ట్ మంత్ లోపు దాదాపు ఒక 100 వీడియోలు చేస్తారు వాళ్ళు. ఆ 100 వీడియోస్లో వాళ్ళు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్లయింట్ బేస్, అంటే కస్టమర్ ఎలాంటి లెవెల్లో ఉన్నాడని చూడకుండా వాళ్ళ వ్యూస్ రావాలి. కాబట్టి ఇప్పుడు ఒక ప్రో ఇన్వెస్టర్కి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఏబిసిడీలు తెలియని ఇన్వెస్టర్కి మీరు సేమ్ వీడియో చూసినప్పుడు ఏమవుతుంది అంటే యాక్చువల్గా మనం ఇండెక్స్ ఫండ్స్ కానీ మీరు ఇంతకుముందు ఈటీఎఫ్ కానీ మీరు ఏదైతే అన్నారో అది ఎప్పుడు నేర్చుకోవాలి? ఆ ఫ్యాన్సీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లోకి వెళ్ళినప్పుడు స్టాక్ బేస్డ్ లేదంటే మన పర్టికులర్ సెక్టార్ బేస్డ్ మనం నేర్చుకునే టైంలో ఆ వీడియో చూడాలి వాళ్ళు. దీనివల్ల కొత్త వాళ్ళు చూస్తున్నారు. ఈ కొత్త వాళ్ళు చూసినప్పుడు ఏమందనంటే వాళ్ళకి నాలెడ్జ్ కంటే ఎక్కువ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. రెండోది మళ్ళీ ఈ రోజుల్లో మళ్ళీ ఇంకొక రకమైన వ్యాపారం ఏమైతే పోయిందంటే ప్రతి ఒక్క యూట్యూబరు వాళ్ళ యొక్క ఛానల్లో ఏదో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేస్తూనే ఉంటారు. ఆ ప్రోడక్ట్ అనేది మళ్ళీ సేమ్, అంటే ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ అనేది లేదు. ఇప్పుడు మీరు మ్యూచువల్ ఫండ్ నేర్పించారు, ఎస్ఐపి నేర్పించారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పారు, కానీ సపోర్ట్ ఎవరు ఇస్తారు? వాళ్ళకి హ్యాండ్ హోల్డ్ ఎవరు చేస్తారు? అంటే ఒక రకంగా అది కూడా మిస్లీడింగ్ అయిపోతుంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఎలివేషన్స్ ఇచ్చేస్తున్నారు. ఒక ఆయన బంగారం వీడియో చేయాలంటే మెడలో బంగారం వేసుకొని చేస్తాడు. అంటే ఇప్పుడు గోల్డ్ కొనమని చెప్పేసి సీదా చెప్పేస్తున్నాడు ఆయన. అలాగే టాప్ 5 మ్యూచువల్ ఫండ్ చెప్పేస్తారు, మళ్ళీ అందులో నేను సెబీ రిజిస్టర్డ్ కాదని కూడా చెప్తున్నారు. కాకపోతే ఇలా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రాబ్లం అవుతుంది. మనకు ప్లస్లు చూసుకున్నట్టయితే అవేర్నెస్ పెరిగింది, కేవైసీ కంప్లీట్ అవుతుంది. బికాస్ ఆఫ్ జీరో అండ్ గ్రో వల్ల కూడా ఒక రకంగా అవేర్నెస్ అనేది చాలా పెరిగింది. ఆ 500 రూపీస్ ఎస్ఐపి చేసినా వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకొని రావడానికి చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఆథరైజ్డ్ కాదు. అంటే దేనైనా చెప్పడానికి కానీ సెల్ చేయడానికి కానీ ఆథరైజ్డ్ కాదు. ఓన్లీ డిస్కషన్ వరకు మాత్రమే. మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రోడక్ట్లో ఉన్న బ్యూటీ ఏంటి నిజానికి అనేది మీరు ఇన్ఫ్లుయెన్స్ ద్వారా నేర్చుకోండి. బట్ వేరేజ్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మాత్రం ఫైనాన్షియల్ అడ్వైజర్ని కానీ, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కానీ, స్టాక్ మార్కెట్ అనలిస్ట్ని కానీ మీరు కన్సల్ట్ అయిన తర్వాత మీరు డిసిజన్ తీసుకుంటే లాంగ్ టర్మ్లో ద బెటర్ రిజల్ట్ అనేది మీకు తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మనకు ఇక్కడ రిటర్న్ గురించి డిస్కస్ చేస్తున్నాం, తర్వాత ఎక్స్పెన్స్ రేషియో గురించి డిస్కస్ చేస్తున్నాం. అంతేగాని మీరు మీ సొంత ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ విధంగా డిస్కస్ చేయాలి అనేది 1-to-1 సజెషన్ అనేది ఇవ్వబడదు అక్కడ. సో అదొక కన్సర్న్ అనమాట. ఇంకొకటి ఆ చెప్పే ఐడియాలు ఎంతమందికి అది ఎలా ఏ విధంగా రీచ్ అవుతుందో కూడా తెలియదు కాబట్టి అదొక ప్రాబ్లం ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్ విషయంలో. కాబట్టి కాస్త జాగ్రత్తగా ప్రతి ఒక్కరు డబ్బును మళ్ళీ ఇంకో డబ్బును క్రియేట్ చేయడానికే ఈ మ్యూచువల్ ఫండ్ కానీ స్టాక్ మార్కెట్ కానీ వాడుతున్నాం. కాబట్టి అది ఎంత ఎఫెక్టివ్గా మనం వాడుకోవాలి. ఇప్పుడు ఈ రోజులలో నిఫ్టీ 50 యొక్క రిటర్న్ లాస్ట్ మనం వీడియోలో కూడా ఒకసారి డిస్కస్ చేసాము. అరౌండ్ 12.6-12.7% యావరేజ్ రిటర్న్ ఉందని. బట్ యావరేజ్ ఇన్వెస్టర్ రిటర్న్ స్టిల్ 9.52. మరి ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు మనం ఆల్రెడీ లెస్ ఎక్స్పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్, ఇండెక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. మరి స్టిల్ ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది అని అంటే బిహేవియర్ కంట్రోల్ చేయడానికి ఎవరు ఉండట్లేదు. అంటే మీకు ఒక విషయాన్ని మీకు అంటించాను వదిలేసాను అంతే, దాని తర్వాత మీ డిసిజన్కి వదిలేస్తున్నాను మళ్ళీ. కానీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంటింగ్ అనేది సొంతంగా చేసే పని కాదు. డెఫినెట్లీ మీకు గైడెన్స్ సపోర్ట్ అనేది ఉంటేనే బెటర్ రిజల్ట్ వస్తాయి. మనం అనుకున్నట్టుగా బయట నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా నేర్చుకుని అనలైజ్ చేసుకున్న తర్వాత కాల్ అనేది తీసుకోవడం అనేది కొంచెం సేఫ్గా మనం ఉండగలుగుతాం. ఓకే సార్, ఫైనల్గా మ్యూచువల్ ఫండ్ తీసుకునే వాళ్ళకు అన్ని విషయాలు చెప్పారు కదా, చెక్ లిస్ట్గా సింగిల్ లైన్లో ఏం చెప్తారు? చెక్ లిస్ట్లో అంటే సార్ ఫస్ట్ మ్యూచువల్ ఫండ్ మనం తీసుకునేప్పుడే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్గా లాంగ్ టర్మ్లో బెనిఫిట్ వస్తుందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. రెండోది గోల్ బేస్డ్ పర్పస్తో ఇన్వెస్ట్మెంట్ చేయండి. పర్పస్ లేకుంటే అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఎందుకంటే ప్రతి రివ్యూలో మీ పర్పస్ ఉంది కాబట్టి దాన్ని టాప్అప్ చేయాలా, ఎగ్జిట్ చేయాలా, రిడిమ్షన్ చేయాలా, ఇదన్నీ మనం డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మూడోది ఏంటంటే మీరు ఇందులో ఒక ప్యాసివ్ ఇన్వెస్టర్ యొక్క రోల్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్ చేయడం, వెయిట్ చేయడం.
మీరు ఇక్కడ ట్రేడర్ కాదు, మీరు బిజినెస్ డైరెక్ట్గా చేయట్లేదు. కాబట్టి అది ప్యాసివ్ ఇన్వెస్టర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, మనం అందులో డైలీ అనలైజేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఎలోన్, అంటే మీరు ఒంటరిగా వెళ్ళి పోరాటం చేసే కానంటే హ్యాండ్ హోల్డ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు బెటర్ రిజల్ట్ అనేది వస్తుంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఆ రీసెంట్ బయాస్నెస్ని వదిలేయండి. అంటే ఈరోజు గోల్డ్ పెరిగితే గోల్డ్ కొంటా, ల్యాండ్ పెరిగితే ల్యాండ్ కొంటా అని కాకుండా ముందుగానే డివైడ్ చేసుకోండి. మీ ఇన్కమ్ నుంచి ఎంతవరకు మీరు ఎఫ్డీలో పెట్టుకోగలుగుతారు, ఎంతవరకు మీరు గోల్డ్ కొంటారు, ఎంతవరకు మీరు రియల్ ఎస్టేట్లో పెట్టగలుగుతారు, ఎంత నేను ఈక్విటీలో పెట్టాలి అనేది మీరు అర్థం చేసుకొని ముందుగానే ప్లాన్ ఫిక్స్ చేసుకోండి. ఏ గోల్కు నేను ఎందులో ఎంత పర్సంటేజ్ డివైడ్ చేసుకోవాలి. లేదు నాకు కన్ఫ్యూజన్ ఉంది అని అంటే టేక్ ద సపోర్ట్, కన్సల్టేషన్ తీసుకోండి. ఆ విధంగా సెట్ చేసుకోండి. తర్వాత ఎప్పుడు కానీ మ్యూచువల్ ఫండ్స్లో మీరు బెస్ట్ రిటర్న్ తీసుకోవాలంటే డైవర్సిఫికేషన్ అనేది మర్చిపోతున్నాం మళ్ళీ. అంటే మీరు ఓన్లీ రిటర్న్ బేస్గా కాకుండా కాస్త డైవర్సిఫై చేసుకోండి. అందులో ఆల్మోస్ట్ 4000 స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్లో హైబ్రిడ్ స్కీమ్స్ ఉంటాయి, నార్మల్ స్కీమ్స్ ఉంటాయి, అలాగే డెట్ స్కీమ్స్ ఉంటాయి. మీకు ఎలాంటి అవసరం ఉందో క్లియర్గా డిసైడ్ అయితే ప్రతి ఫండ్ మేనేజర్ యొక్క ఫండ్ లాంచ్ చేసినప్పుడే వాళ్ళది ఒక రోల్ ఏంటంటే డిఫరెంట్ నీడ్స్ కోసం వాళ్ళు ఫండ్ లాంచ్ చేస్తున్నారు. నీ నీడ్ ఏంటో తెలియకుండా అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే ఏమవుతుంది, దానివల్ల నష్టపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి కాస్త డైవర్సిఫికేషన్ అనేది డెఫినెట్గా ఉండాలి. మూడోది, మీరు మీకు వచ్చే ఇన్కమ్కి మీ గోల్స్కి ఎప్పుడైతే పొంతన లేకుండా ఉంటుందో ఆ సమయంలో మీరు ఇప్పుడు ఎంత వీలైతే అంతనే స్టార్ట్ చేయండి. దాన్ని ఇయర్లీ రివ్యూలో పెంచుతూ వెళ్ళండి. అంతేగాని అక్కడికక్కడ స్టాప్ చేయడం కానీ, ఆవేశం కొద్దీ ₹1,00,000 శాలరీ ఉంటే 80,000 ఎసేవ్ చేయడం, 2 years తర్వాత మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పి మొత్తానికి ఎగ్జిట్ అయిపోవడం, ఈ 2 సందర్భాల్లో కూడా నష్టపోయేది మన డబ్బే. కాబట్టి సో మనకి ఎంత వీలవుతుంది మన గోల్స్ ప్రకారం అనేది చూసుకొని కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ముఖ్యము. 4వది ఏంటంటే లాస్ట్ ఫైనల్గా మనం చెప్పాలనుకుంటే ఏంటంటే మీరు బయట నుంచి ఎంత తక్కువ వింటే అంత మంచిది. మ్యూచువల్ ఫండ్లో బాగా ఎక్కువగా మనం అనలిస్ట్ కావాల్సిన అవసరం అనేది ఉండదు. ప్రతిదీ రీసెర్చ్ టీమ్ కానీ, ఫండ్ మేనేజ్మెంట్, ఏఎంసీ ఫండ్ హౌసెస్ కానీ చూసుకుంటాయి. ఇంకేదైనా చేంజ్ అవసరం పడితే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కానీ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తప్ప మనం మళ్ళీ ఓవర్గా థింక్ చేయాల్సిన, నాలెడ్జ్ పెంచుకోవాల్సిన అవసరం అనేది ఇందులో అస్సలు అవసరం లేదు. మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకుంటూ మీ డబ్బును మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా పెంచుకోవడానికి ఉన్న ఒక మంచి ఆధారం అనేది మ్యూచువల్ ఫండ్. సో దాన్ని ఆ విధంగా ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ మీకు జనరల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా స్మాల్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే డెఫినెట్గా ఈక్విటీ యొక్క పోర్షన్ మ్యూచువల్ ఫండ్ ద్వారా పెంచుకున్నట్టయితే వాళ్ళ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ విధంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మధు గారు అయితే ఒక మ్యూచువల్ ఫండ్, ఒక మంచి మ్యూచువల్ ఫండ్ మంచి రిటర్న్స్ రావాలంటే ఏమేమి ఫాలో కావాలని ఒక చెక్ లిస్ట్ చెప్పారు. అందరూ అది ఫాలో అయితే మంచి రిటర్న్స్, అద్భుతమైన రిటర్న్స్ వస్తాయని అయితే సజెస్ట్ చేస్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.